నేను జంక్షన్ సినిమా మా అబ్బాయిది ఫస్ట్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ సినిమాకి నక్కంటి రామారావు గారు, ఆయనకి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఆయన చాలా ఒక ఎపెక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి పెద్ద అధిపతి అయిన, చాలా మందికి సాయం చేసి మెరైన్ ఇంజనీరింగ్ కాలేజీలు, పేద విద్యార్థులకి అట్లాంటి చాలా సహృదయంతో ఎంతోమందికి పైకి తీసుకొచ్చిన మహానుభావుడైన ఆయన వచ్చి, ఏంటి వెంకటేశ్వరరావు ఇంతమందికి మీరు హెల్ప్ చేశారు, మీ అబ్బాయిని అట్లా వదిలేశారేంటి, నేను అనుకుంటాను ఈ సినిమా చేయండి అని ముందుకు వచ్చినందుకు మీ అందరి ముందు ఫస్ట్ ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అలాగే డివి రాజు గారు, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, ఎపెక్స్ గ్రూప్లో ఒక డైరెక్టరు, ఆయన ఇన్ఛార్జిగా ఉండి సినిమాని అద్భుతంగా ఇప్పుడు చాలా బాగా వచ్చింది సినిమా. అప్పుడు దీంట్లో చాలామంది ప్రకాష్ రావు గారు, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం వీళ్ళందరూ, అలాగే సిజ్జు, సురేష్, మన చలపత్ర గారు అబ్బాయి రవి, చాలామంది యాక్ట్ చేశారు. వాళ్ళందరూ నా మీద అభిమానంతో, ఆవుతి ప్రసాద్ వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇది నేను నిజంగా చాలా కష్టపడ్డ సినిమా. నేను కష్టపడ్డా కనుక గ్యారంటీగా విజయం సాధిస్తుందని మా బ్రదర్ ఎప్పుడు అంటాడు. నువ్వు ఎక్కువ కష్టపడితే మంచి విజయం అని. మావాడు మామూలుగా మాస్ డైలాగులు మామూలుగా మాసే చెప్పుకుంటారు. సినిమా సక్సెస్కి నువ్వు చాలా కారణం అవుతావు, ఒకసారి మనసు పెట్టు, మన కొడుకు సినిమా అన్నాడు. నిజంగా నేను మనసు పెట్టాను. మీ అందరి ముందు ప్రమాణపూర్తిగా చెప్తున్నా, ఇది మంచి విజయం సాధించే చూడాలని నా కోరిక. థ్యాంక్ యూ. పర్చూరి బ్రదర్స్ దాదాపు 350 చిత్రాలు, కథలు రాసి ప్రపంచ చరిత్ర సృష్టిస్తే, ఈరోజు వెంకటేశ్వర గారి అబ్బాయి రవి హీరోగా రాస్కెల్ సినిమా వచ్చింది. పేరు రాస్కెల్ పెట్టదు కానీ హీరోగా మంచోడు అయి ఉంటాడు ఖచ్చితంగా స్టోరీలో. మరి ఈరోజు ఇంత కెమెరాస్, ఇంత అట్టహాసంగా కలర్ఫుల్గా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన దానికి ముందుగా పర్చూరి బ్రదర్స్ని, ఈ నిర్మాత నెట్టెట్ రామారావుని, డైరెక్టర్ ఉదయ్ కుమార్ని అభినందిస్తున్నాను. చాలా సంతోషం. వెంకటేశ్వర గారి అబ్బాయి సినిమా హీరో అయి ఈరోజు ఈ సినిమాలో హీరోగా నటించి మంచి ఇద్దరు స్మార్ట్ గర్ల్స్, న్యూ హీరోయిన్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం, వాళ్ళతో బాగా డ్యాన్స్ బాగా చేసావా, బ్రహ్మాండంగా చక్కగా బాగా చేసుకుంటాడు. మరి ఉదయ్ కుమార్ డైరెక్టర్, ఇప్పటికే తమిళ్లో రజనీకాంత్తో సినిమాలు తీశారని తెలిసింది. మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఏది ఏవైనా ఈరోజు మంచి డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. టెక్నీషియన్, హీరో, హీరోయిన్స్, స్టోరీ, మ్యూజిక్ అన్నీ కావాలా. మరి ఈరోజు జాన్ పీటర్ దీనికి మ్యూజిక్ ఏర్పాటు చేయడం, ఈరోజు అందరూ శ్రీకాంత్, మరి మనోజ్ వీళ్ళందరూ కూడా రావడం చాలా ఆనందం. ఒక్కడి మటుకు కావాల్సింది నాకేమిటంటే, ఈ రాస్కెల్ సినిమా సూపర్ హిట్ కావాలి, ఇది నా కోరిక. ఇవాళ ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న ప్రతి వాళ్ళ పేర్లు చూస్తున్న ప్రేక్షకులకు తెలుసు, అమ్మాయి తప్ప. కానీ సినిమా రిలీజ్ అయినాక మాత్రం అమ్మాయి గురించి రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది. అంత మంచి పెర్ఫార్మర్ అమ్మాయి. సో అలాగే నక్కంటి రామారావు గారు మా అబ్బాయి సినిమా తీయడానికి వచ్చారు. మిస్టర్ రాజులో ఒక అందం ఉంది. ఈ జాన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు ఈ చిత్రానికి. ఆర్వి ఉదయ్ కుమార్ గారు నిజంగా ఊపిరి పోశారు ఈ సినిమాకి. మా అబ్బాయి రెండో సినిమా, మొదటి సినిమా అంత బాగా ఆడలేదు నాకు తెలుసు. కానీ నేను చెప్పింది నిజం. అందరూ ప్రపంచం అందరి గురించి ఆలోచిస్తున్నాం, కొడుకు గురించి ఆలోచించడం ఏంటంటే, చాలా శ్రమ పడ్డాడు అన్నయ్య. డెఫినెట్గా రవి ఈ సినిమాతో హీరోగా ఎస్టాబ్లిష్ అవుతాడు. ఈ మళ్ళీ నక్కంటి రామారావు గారు మళ్ళీ ఇంకా పెద్ద హీరోలతో వెళ్ళి సినిమాలు తీసి, ఇక్కడ ఉన్న ఇంకో ఇద్దరు హీరోలు ఉన్నారు, వాళ్ళతో కూడా సినిమాలు తీసి ఆయన మంచి నిర్మాతగా ఎదగాలని కోరుకుంటున్నాను. మిస్టర్ రాస్కెల్ ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఫస్ట్ ఫిలిం రైటర్స్ పర్చూరి బ్రదర్స్, అలాగే వెంకటేశ్వర గారి అబ్బాయి రవి ఈ సినిమా డెఫినెట్గా మంచి సబ్జెక్ట్ ఇచ్చి ఉంటారు. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, దీనికి ఆర్వి ఉదయ్ కుమార్ గారు తారక రాముడు అనే సినిమా నాతో చేశారు. చాలా పెద్ద డైరెక్టరు. డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగా తీసుకుంటారు. మళ్ళీ ఆర్వి ఉదయ్ కుమార్ గారు తెలుగులో మంచి హిట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టోటల్ యూనిట్ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మిస్టర్ రాస్కెల్ టీమ్కి ఆల్ ది బెస్ట్. అండ్ అన్నయ్య ఇందాక నన్ను అన్నయ్య అంటున్నాడు, సో తమ్ముడు అన్నారేమో. మిస్టర్ రాస్కెల్ తమ్ముడు. గుడ్ లక్ అన్న, గుడ్ లక్ ఫర్ ద టీమ్. అండ్ పాయల్ ప్రయాణం చేసింది, అండ్ ఆ సినిమాతో నా లైఫ్ మొదలైంది బాగా. సో డెఫినెట్లీ దిస్ మూవీ షుడ్ ఆల్సో బీ వెరీ బిగ్ హిట్.
ఆల్ ది బెస్ట్ టు ద టీమ్, ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ. ఆడియో సక్సెస్ అవ్వాలి, తర్వాత సినిమా అంతకంటే పెద్ద సక్సెస్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిక్చర్లో రవి చాలా బాగా చేశారు. ఈ షోన్ ఏ డిఫరెంట్ పర్సన్ లైక్ బిఫోర్ ఇస్ ఫస్ట్ మూవీ. ఈ పిక్చర్లో రవి ఒక డిఫరెంట్ ఆర్టిస్ట్ అనే ఒక పేరు తెచ్చుకుంటాడు డెఫినెట్గా. ఫర్ ఎవ్రీథింగ్ దిస్ మూవీ ఈస్ డెడికేటెడ్ టు మిస్టర్ రామారావుస్ ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ ఎ గుడ్ మూవీ. పర్చూరి బ్రదర్స్ అంటేనే ఒక సక్సెస్ ఎంబ్లం. ఆ ఎంబ్లంలో మనం చేసేదని ఏముంది, దట్ ఈస్ ఎ స్ట్రాంగ్ ఎంబ్లం. సో డెఫినెట్గా వాళ్ళకి ఇది ఐ థింక్ ఐ హ్యావ్ టేకన్ గుడ్ షార్ట్స్ అండ్ రీజనబుల్ నేరేషన్ ఐ హ్యావ్ గివెన్ ఫర్ దేర్ డైలాగ్స్. స్పెషల్లీ ఈ మిస్టర్ రాస్కల్ నాకు అవకాశం ఇచ్చింది నిఖిల్ రామన్ గారు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్. ఇలాంటి ప్రాజెక్ట్ నాకు అవకాశం వచ్చినప్పుడు నేను బాగా ఎక్సైట్ అవుతున్నాను. నేను సో వర్క్ చేస్తున్నప్పుడు నేను డైరెక్ట్గా ఆర్వి ఉదయ్ కుమార్ గారు అలాంటి పెద్ద డైరెక్టర్తో నేను వర్క్ చేసేటప్పుడు నేను కొంచెం నర్వస్ అయ్యాను. హలో, ఆర్వి ఉదయ్ కుమార్ నాకు ఫుల్ సపోర్ట్ వర్క్లో, మ్యూజిక్ వర్క్ చూసుకుంటే ఆయన నాకు ఫుల్ గైడెన్స్. అంత పెద్ద ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ గారు. సో నేను వర్క్ చేసేప్పుడు వెరీ హ్యాపీ అయ్యాను. అండ్ ఈ సాంగ్స్ డెఫినెట్గా హిట్ అవుతుంది. మీరందరూ నాకు బ్లెస్సింగ్ ఇవ్వాలి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. The deeper meaning of this film is the consequences of the negative things happening in our society, and it has become an integral part of our life. And how the small child, like through their upbringing, getting affected and the consequences thereof. It's a very nice film, and the film is looking very rich, have a very positive character in the film. And more about the direction is superb, cinematography, everything is superb. And music is awesome. Very nice, John. And the producers are really very nice person. It was lovely working with them and the whole team. And the assistant directors and everybody has given their whole efforts, and they really did a very good job. And it was more about a teamwork. So it was lovely working in this film. And you will see a new dimension of portrayal of my character in this film. So I wish and I hope that you will cherish and enjoy. Thank you so much. Take this opportunity to thank all of you, and they were really supportive and cooperative. Without them actually I wouldn't have been here today, because they were really kind and cooperative. So I take this opportunity to thank everybody. Thank you all of you, and I know that for sure this film, Mr. Rascal, will do really well. This is a wonderful film, and music of course, as well as cinema photography, everything. Nice locations, nice people, nice actors and everything. So as well as I just want to tell you all, my character Madhumati, actually she is a character who is craving for love and affection. I think she's talking about today's society, today's woman. And please do watch our film, and thank you all of you once again. Love you, Andhra. లేకపోతే తెలుగు సినిమా కథకి మా ఇంటి పేరుతో పక్కనే ఉండటం మా సౌభాగ్యం. అది అట్లాగే ఈ కథ విషయంలో మాత్రం నేను హీరోగా యాక్ట్ చేసిన సినిమాలలో ఇక నుంచి ఒక ప్రత్యేకత తప్పకుండా ఉండేటట్టు నేను జాగ్రత్త పడతాను. అలాగే మా అన్నయ్య మనోజ్ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఇక్కడ, ఎందుకంటే ముందు తనే చేశాడు ప్రయాణం సినిమాలో. అలాగే శ్రీకాంత్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఉదయ్ అన్నయ్య గురించి చెప్పాలి. మొన్న కూడా చెప్పాను నేను. ఆయన ఎంతో ప్రేమించి ఎంతో శ్రమ తీసుకుని ఈ సినిమాని ప్రత్యేకమైన శ్రద్ధ, అటువంటి డైరెక్టర్ లేకపోతే ఇటువంటి క్వాలిటీ ఈ సినిమాలో వచ్చేది కాదు. ఆయన చాలా ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్త తీసుకుని చాలా మనసు పెట్టి శ్రమించి చేశారు. ఆయన చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. జాన్ చేసిన 5 పాటలు ప్రేక్షకులు తప్పకుండా 3 పాటలను అభిమానిస్తారు. ప్రేక్షకులకు అవి చాలా కొత్త సౌండ్స్ ఉంటాయి. లిరిక్స్ కూడా సుబ్బరామరెడ్డి గారు అన్నట్టు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా అందంగా ఉండేటట్టు, మనసుకు హత్తుకునేటట్టు జాగ్రత్త పడ్డాం. ఇవన్నీ మిమ్మల్ని అలరిస్తే మమ్మల్ని ప్రేక్షకులు ఈ సినిమాని తప్పకుండా ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.